Hi everyone, an awaited video where many of our viewers have requested me to do so. ఈ వీడియోలో భారత్ ఫ్యూచర్ సిటీ గురించి ఫుల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. వీడియో ఫుల్గా చూస్తే ఫ్యూచర్ సిటీ మొత్తం అవగాహనకు వస్తుంది. వెల్కమ్ టు భారత్ ఫ్యూచర్ సిటీ అండి. చాలామంది నన్ను ఫ్యూచర్ సిటీ గురించి వీడియో చేయమన్నారు. సో అందరి కోరిక మేరకు ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫ్యూచర్ సిటీ. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఏం జరుగుతోంది అండ్ దెన్ రేపు పొద్దున ఏం జరగబోతోంది అండ్ ఏ ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి చాలా లాభసాటిగా ఉంటుందని ఇన్ అ నట్షెల్ ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ద బ్రీఫింగ్ అబౌట్ ద ఫ్యూచర్ సిటీ అండి. As we all know, the future city lies between Srisailam Highway and Nagarjuna Sagar Highway. ORR exit 14 తుక్కుగూడ నుంచి శ్రీశైలం హైవే స్టార్ట్ అవుతుంది అండ్ ORR ఎగ్జిట్ 12 నుంచి బొంగుళూరు నుంచి నాగార్జున సాగర్ హైవే స్టార్ట్ అవుతుంది. ఈ రెండు కూడా ఇటు శ్రీశైలం హైవే నియర్లీ ఆల్మోస్ట్ కొత్తూరు, అటు నాగార్జున సాగర్ హైవే యాచారం నుంచి ఆల్మోస్ట్ ఈ ఫ్యూచర్ సిటీ అనేది ఈ 13,900 ఏకర్స్ దాకా ఫ్యూచర్ సిటీ యొక్క డిజైన్ మాస్టర్ ప్లాన్ ఇవ్వడం జరిగిందండి. నౌ దిస్ ఈజ్ ద రోడ్ ఫ్రమ్ శ్రీశైలం రోడ్ అండి. శ్రీశైలం హైవే నుంచి కొత్తూరు నుంచి వెళ్ళేటువంటి 200 ఫీట్ రోడ్. ఇదివరకు ఫార్మా సిటీ అనే ఈ ప్లేస్ని చూస్ చేసుకుని దానికి అనుగుణంగా ఈవెన్ పవర్ స్టేషన్స్ కానీ లేకపోతే వాటర్ కానీ లేకపోతే ల్యాండ్ కానీ మొత్తం ఎక్వైర్ చేసి పెట్టారు. సో అప్పుడు వేసినటువంటి ఈ 200 ఫీట్ రోడ్ అన్నమాట. ఇప్పుడు ఈ రోడ్డు లెఫ్ట్లోకి వెళ్ళిన రోడ్డు 680 ఏకర్స్ ఈ ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ల్యాండ్. వాళ్ళకి కాంపన్సేషన్గా రతన్ టాటా హైవేని ఆనుకుని ఉన్న ఒక పెద్ద కాలనీ కట్టి దాంట్లో ప్లాట్స్ ఇవ్వడం జరిగిందండి రైతులకి. సో ప్రామినెంట్ లొకేషన్లో వాళ్ళకి ప్లాట్స్ ఇవ్వడం జరిగింది సో దట్ దేర్ ల్యాండ్ ఈజ్ గోయింగ్ టు అప్రిషియేట్ అలాట్. నో ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ కమ్స్ ఇన్ అమెజాన్ అండి. దిస్ ఈస్ ద ప్లేస్ బేగర్ కంచి అంటాము, అట్లనే మీర్ ఖాన్ పేట్ది. సో ఈ బేగర్ కంచిలోనే అమెజాన్ డేటా సెంటర్ ఉందండి. ఇది కూడా చాలా పెద్దగా విస్తరించి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కింద ఈ అమెజాన్ ఉండి ఈవెన్ ఫేజ్ 4 నుంచి 10 దాకా కూడా అప్కమింగ్ ఈ డేటా సెంటర్స్ అయితే రాబోతున్నాయండి ఇదే ఏరియాలో. సో విత్ రిగార్డ్స్ దే ఆల్రెడీ అక్వైర్ ద ల్యాండ్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ అనదర్ 6 phases టు కమ్ అనమాట. సచ్ అ హ్యూజ్ వన్. One should come and visit it and if at all you come to this visit this area, such a huge data center అండి. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ డేటా సెంటర్ అమెజాన్ డేటా సెంటర్ని క్రాస్ చేస్తూ ఎగ్జాక్ట్లీ టువర్డ్స్ ద రైట్ దేర్ ఈజ్ సమ్ మోర్ ల్యాండ్ ఆఫ్ అమెజాన్ అక్వైర్ చేసిన ల్యాండ్ ఉంది. దాని తర్వాత దాన్ని ఆనుకునే ఆల్మోస్ట్ అండి ఈ రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ అండి. దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ రతన్ టాటా వస్తుంది. సో నెక్స్ట్ రోడ్డుకి 330 ఫీట్ రోడ్డుకి అవతల వైపు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ 57 ఏకర్స్లో 14 టవర్స్తో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయిపోయిందండి. మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ హ్యాస్ స్టార్టెడ్ దిస్ స్కిల్ యూనివర్సిటీ అండి, విచ్ ఈస్ బీయింగ్ స్ప్రెడ్ ఇన్ 57 ఏకర్స్. ఇక్కడ 14 టవర్స్ ఉంటాయి. ఈచ్ టవర్ ఈజ్ ఆఫ్ ఆల్మోస్ట్ ఒక 12 ఫ్లోర్స్ అండి. అండ్ దీంట్లో laboratory 1, laboratory 2, laboratory 3 ఒక్కొక్క టవర్. అలాగే బాయ్స్ హాస్టల్కి సెపరేట్ టవర్, గర్ల్స్ హాస్టల్కి సెపరేట్ టవర్ అండ్ అకాడమిక్స్ 1, 2, 3, 4, 5 బిల్డింగ్స్ ఉంటాయండి. అకాడమిక్స్కి కాన్వకేషన్ హాల్ ఉంటుంది, డైనింగ్ హాల్ ఉంటుంది, అడ్మిన్ బ్లాక్ ఉంటుంది. ఇట్లా 14 టవర్స్తో స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ స్కిల్ యూనివర్సిటీకి అమెజాన్ డేటా సెంటర్కి మధ్యలో ఉన్నదే 330 ఫీట్ రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ అండి. అది రావిర్యాల నుంచి బయలుదేరి ఫస్ట్ ఫేజ్ ఎండ్ మీర్ ఖాన్ పేట్లో ఎండ్ అవుతుంది.
ఇక్కడి దాకా ఈవెన్ మెట్రో కూడా శాంక్షన్ కాబోతుంది. డిపిఆర్ కానీ ఒకవేళ ఆమోదించబడితే మీర్ ఖాన్పేట దాకా. సో నెక్స్ట్ మీర్ ఖాన్పేట నుంచి నెక్స్ట్ రామ్నూతుల టు ద అమంగల్ దాకా అది నెక్స్ట్ ఫేజ్. ఇక్కడైతే 20 kilometers ఆఫ్ రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ ఈజ్ కమింగ్ అప్. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫిక్స్డ్. దాని గురించే ఇప్పుడు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఇక్కడే ఇచ్చోటే FCDA జోనల్ ఆఫీస్ రాబోతుంది. Now coming to the point of actually చూడండి future cities being spread in these areas. The first area is the residential zone. Exactly మన మీర్ ఖాన్పేటకి చాలా దగ్గర about 2.5-3 kilometers రెసిడెన్షియల్ జోన్ ఆఫ్ 1013 acres ఉందండి. సో ఇక్కడే ఫార్మర్స్కి అలొకేషన్ కూడా అక్కడే జరిగింది. ఇంకా గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు కమ్ అప్ విత్ అబౌట్ ఇంకొక 600 acres దాకా అక్కడ ఈవెన్ ఆప్షన్ కూడా జరగబోతుంది. నెక్స్ట్ కమ్స్ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్ చాలా రాబోతున్నాయి. ఇక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ వస్తుంది, అట్లా ఈవెన్ ఫార్మా యూనివర్సిటీ రాబోతుంది. అండ్ దెన్ దెర్ ఆర్ స్కిల్ యూనివర్సిటీస్ ఆల్రెడీ ఆన్ అండ్ 3-4 రీసెర్చ్ సెంటర్స్ ఆర్ ఆల్సో కమ్. అక్కడే మెట్రో ఉంటుంది కాబట్టి. నౌ దిస్ పర్పుల్ కలర్ జోన్ అండి, ఇది 3 చోట్ల ఉంది. ఇది 4,774 acres ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్. సో దిస్ ప్లేస్ ద మేజర్ రోల్ యాజ్ ఫర్ యాజ్ ద ఫ్యూచర్ సిటీ ఈస్ కన్సర్న్ అండి. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ కమింగ్ యూ జస్ట్ మార్క్ ద ప్లేసెస్. మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ ప్లేసెస్ని హైలైట్ చేస్తూ వాటి దగ్గర ఉన్నటువంటి విలేజెస్ వాటి ప్లేసెస్ని చెప్తాను. నెక్స్ట్ కమ్స్ ఫర్నిచర్ పార్క్ అండి, 309 acres. సో వేర్ ద ఎంటైర్ ఫర్నిచర్ వరల్డ్ ఈజ్ గోయింగ్ టు బీ దేర్. అండ్ నెక్స్ట్ కమ్స్ ద మెయిన్ AI city, the artificial intelligence, which is exactly almost 297 acres. ఇంకా ఎక్స్టెండ్ కూడా చేసే అవకాశం ఉందండి. Next comes the health city, which is of 370 acres. So now Hyderabad is going to become the health tourism hub andi. So all the worldwide, wherever people are in need of health, they are going to come to Hyderabad from now. So there are 370 acres being categorized and 470 acres the entertainment and mixed use. Adi mottam ఇప్పుడు almost you have all the entertainments like malls, like shopping, like cinema halls, each and everything is going to come there. And then the sports hub, 761 acres. You have a BCCI cricket stadium which is coming up and entirely national games training, and at the same time stadiums and Commonwealth gaani Olympics kuda aadetanta the stadiums anni kuda is going to hubbing up here. So that's a very good news. And then residential and mixed zone. సో మధ్యలో ఉంటుంది కరెక్ట్గా. సో ఇట్ విల్ బీ యూజ్డ్ యాజ్ ద రెసిడెన్షియల్ ఫర్ ద పీపుల్ అండ్ అట్ ద సేమ్ టైం మిక్స్డ్ యూజ్. అంటే ఫ్యాక్టరీస్ కానీ ఇండస్ట్రీస్లో కానీ చుట్టుపక్కల ఫ్యూచర్ సిటీలో ఎక్కడైనా కూడా కార్మికులందరికీ కూడా ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అక్కడ గవర్నమెంటే నిర్మించాలనే ఉద్దేశంతో కూడా ఉన్నదన్నమాట అండి. అండ్ దెన్ కమ్స్ సీ దిస్ ఈజ్ లైఫ్ సైన్స్ హబ్. దిస్ ఈజ్ 4,207 అండి. ఇది టువర్డ్స్ ఆల్మోస్ట్ నాగార్జున సాగర్ హైవే వైపు ఇంక్లైన్ అవుతుంది. టువర్డ్స్ తక్కెళ్ళపల్లి వైపు సిటీ ఈస్ గెటింగ్ కనెక్టెడ్. ఫ్యూచర్ సిటీ ఈజ్ the net zero green field future city and it is in fact attracting or welcoming all the Fortune 500 companies. That is the main goal of our future city and that's why the connectivity, bullet trains are also being planned from future city to Amaravati and then to Chennai and then to Bangalore. అట్లనే భారత్ ఫ్యూచర్ సిటీ నుండి అమరావతి క్యాపిటల్కు గ్రీన్ ఫీల్డ్ హైవేకి 2 రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. అమరావతి నుండి మచిలీపట్నం సీపోర్ట్ వరకు ఎక్స్టెన్షన్ కనెక్టింగ్ సీపోర్ట్, డ్రైపోర్ట్ అండ్ ఎయిర్పోర్ట్. నా ఇప్పుడు నేను మెన్షన్ చేసిన స్థలాలండి ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. నంబర్ 1 గోస్ టు మీర్ ఖాన్పేట్, తర్వాత కుర్మిద్ద, నజీక్ సింగారం, నందివనపర్తి, యాచారం, తాడిపర్తి, నానకనగర్,
మేడ్పల్లి అండ్ తక్కెళ్ళపల్లి. ఈ ప్రదేశాల్లో ఇన్వెస్ట్ చేసుకోవడమే మంచిది. ఫ్యూచర్ సిటీ ఎక్కువ నాగార్జున సాగర్ హైవే వైపే ఇంక్లైన్ అయి ఉంటుంది. వన్ మోర్ అప్డేట్ అండి ఫ్రమ్ ద ఫ్యూచర్ సిటీ ప్రాస్పెక్ట్. 4,207 acres ఆఫ్ లైఫ్ సైన్సెస్ హబ్ ఉంది కదా, ఇక్కడ our honorable minister Sridhar Babu garu have announced it yesterday that a life science university is also coming up. Hope my video is useful to all of you. It is not a promotional video andi, but a small reminder that we have villa plots for sale in our 2 prestigious mega townships at 2 different hotspots of Future City. Those who are interested may call me directly. Welcome to Bharat Future City and welcome to our projects. We provide you the site visits too. Thank you for watching my video.